రాజ్యాంగాన్ని బలహీనపరిచి మళ్లీ రాజుల పాలన తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్. ఓట్ల దొంగతనాన్ని ఆధారాలతో సహా రాహుల్ నిరూపించారని చెప్పారు. మహాదేవ్పురాలో లక్షల ఓట్లు దొంగవిగా తేలాయని చెప్పారు. దొంగ ఓట్లతోనే మోదీ మళ్లీ గెలిచారని ఆరోపించారు. ఇవాళ ఆచరణలో మళ్ళీ భారత రాజ్యాంగాన్ని బలహీనపరిచి అటువైపు తీసుకెళ్లేటటువంటి కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ ఆచరణలో మళ్ళీ 1% ఆధిపత్య వర్గాల ప్రయోజనాలే కేంద్రకంగా పనిచేసేటటువంటి విధానాన్ని ఇవాళ బీజేపీ, దాని అనుబంధ సంఘాలు, కేంద్ర అధికారంలో ఉన్నటువంటి సంస్థలు చేస్తున్నటువంటి విధానం, దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ అది ఎట్లా చేస్తున్నారనే విషయాన్ని సమాజానికి అర్థం చేయించడం కోసం, రాజ్యాంగబద్ధ సంస్థల్ని ఎట్లా బలహీనపరుస్తున్నారనేటటువంటి విషయాన్ని అర్థం చేయించడం కోసం ఇప్పుడు జరిగినటువంటి మొన్నటి ఎన్నికల్లో జరిగినటువంటి ఓట్ల దొంగతనాన్ని మోడీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్తో కలిసి చేసినటువంటి దొంగతనాన్ని ఒక కర్ణాటక రాష్ట్రంలోని ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో విత్ డేటాతోని రాహుల్ గాంధీ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వాస్తవాల్ని బయటికి చెప్పినటువంటి విషయం మీకు తెలుసు. ఇది చాలా స్పష్టంగా ఆన్ రికార్డు డాక్యుమెంట్తో సహా రాహుల్ గాంధీ గారు ఆరోపణ చేశారు, నిరూపించారు. నిజంగా భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి ఎన్నికల కమిషను ఎప్పుడైతే ఆరోపణ వస్తుందో దాన్ని ఎంక్వైరీ చేసి వాస్తవాల్ని బయటికి తేల్చే పని చేయాల్సినటువంటి ఎన్నికల కమిషను ఆ పని చేయకుండా ఎవరైతే తప్పులు జరిగినాయని చూపిస్తున్నారో వాళ్ళ మీద దాడి చేసేటటువంటి పనిని పూనుకున్నది. అందుకనే ఎన్నికల కమిషన్ను చేసినటువంటి తప్పుల్ని బయటకు తీసుకురాగానే బీజేపీ అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలన్నీ ఇవాళ రాహుల్ గాంధీ గారి మీద దాడి చేయడం మొదలుపెట్టినటువంటి పరిస్థితి. నేను ఎలక్షన్ కమిషన్ తప్పు చేసిందనే విషయాన్ని రాహుల్ గాంధీ గారు బయటికి తీసుకొస్తుంటే బీజేపీ పార్టీకి ఎందుకు మిర్చి కాలుతున్నదో, ఎందుకు మంటపడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు చేసిన ఆరోపణ వాస్తవం అని చెప్పి నమ్ముతున్నారు కాబట్టి, దాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మిర్చి కాలుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా అర్థమవుతుంది.